తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్ను కూడా రాజకీయం చేస్తున్నారు. బీజేపీ నాయకులు లండన్లోకి వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ నొప్పి అని అడుగుతా ఉన్నా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పారన్నమాట. భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 100కు పైగా విదేశీ టూర్లు చేసి 80 పైగా దేశాలు వారు పర్యటించారు. అంటే వారు కూడా పనిలేక పర్యటించినట్టుగా భావించాలా అని బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అరవింద్ నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రోజు 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు దావోస్కు వెళ్ళినట్టున్నాడు. ఒకసారి పెట్టుబడుల కోసం, ఒకసారి అమెరికాకు, దక్షిణ కొరియాకు, ఇతర దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళనే కానీ, 4th సిటీకి సంబంధించినటువంటి నిర్మాణమే కానీ, ఆ దేశాలు ఉన్నటువంటి ప్రమాణాలను చూసేటువంటి కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తుంటే దాన్ని రాజకీయం చేయడం ఏమానాలని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారిక పర్యటనకు వెళ్ళాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉన్నది. ఈ విషయం కూడా మీకు తెలియదు. అరవింద్ గారిని అడుగుతా ఉన్నా. మరో మాట అంటున్నాడు, వచ్చే ఎన్నికలు ఏ విధంగానైనా మేము అధికారంలోకి వస్తానని. అంటే ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడు ఎవరికే మీకు అలవాటు. మెజార్టీ లేకుండా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చి మీరు అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ రావాలనుకుంటున్నారు. మీ ఆటలు ఇక్కడ సాగవు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముమ్మాటికి మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు 2034 వరకు ముఖ్యమంత్రి ఉంటాననే మాట ఒక విశ్వాసం ప్రజలలో కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమాలు ఈరోజు విద్యను అందరికి అందించాలని చెప్పండి, విద్యా ప్రమాణాలు పెంపొందించాలని చెప్పండి లక్ష్యంలో భాగంగా వారు అనేక యూనివర్సిటీలను, అనేక విద్యాలయాలను, విద్యా సంస్థలను వారు కలిసేటువంటి క్రమంలో కూడా జీర్ణించుకోలేక ఈ విధంగా వ్యాఖ్యానించడం సబబు కాదు. అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగానైనా అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ప్రజలకు సమానం చెప్పారు. ఏ విధంగా అంటే ప్రజలు ఎన్నుకోబడితే ప్రభుత్వం వస్తుంది, ప్రజల నమ్మకాన్ని చూరగొట్టమని మాట్లాడదు కానీ మాకు అలవాటే. ఏ విధంగానైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేము భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తుందని చెప్పిన మాట ఇది ప్రజాస్వామ్యం తూట్లు పోసే విధానం. ఇక్కడ మీ ఆటలు సాగు. తెలంగాణలో ప్రజారంజకమైనటువంటి పాలన సాగుతూ ఉంది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు తెలంగాణ ఇతర రాష్ట్రాల రోల్ మోడల్ ఏ విధంగా పరిపాలన సాగుతున్నది. ప్రజలకు అందేటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, బీసీ కులగణన, భారతీయ జనతా పార్టీ అసలు మీ కులగణన వ్యతిరేకమన్న వాళ్ళు సైతం క్యాబినెట్లో తెలంగాణ జరిగిన కులగణన చూసి దిగివచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకుపోయే సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ యొక్క కుట్రలు గమనిస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి సందర్భం ప్రజలలో ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని కుట్రలు పడినా తెలంగాణలో మీ ఆటలు సాగవన్నమాట సందర్భం చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ టూర్ను కూడా రాజకీయం చేయడం తగదన్నమాట సందర్భం తెలియస్తా